హే హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను అలా రెడీ అయ్యొచ్చేలోపు మా అక్క ఏం చేస్తుందని చెప్పి కిచెన్లోకి వెళ్తే మిల్ మేకర్ బిర్యానీ చేస్తున్నా ఈరోజు అని చెప్పింది. మిల్ మేకర్లో కొంచెం హాట్ వాటర్ వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇంకా బాండి పెట్టేసుకొని వాటర్ మొత్తం హీట్ అయిపోయిన తర్వాత మనం బిర్యానీకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసేసుకుందాం. ముందుగానే నానబెట్టిన రైస్ అందులో యాడ్ చేద్దాం. మేమైతే నార్మల్ రైసే తీసుకున్నాం, మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో అలా 80% కుక్ అయిపోయిన రైస్ని పక్కన తీసుకొని పెట్టేసుకుందాం. ఆయిల్లోకి మంచి ఆనియన్స్ ఒకటే వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని కొంచెం పక్కన తీసుకొని పెట్టుకుందాం. అవి ఎందుకు అని చెప్పేసి లాస్ట్లో చెప్తా. సో దాని తర్వాత వెజ్జెస్ మొత్తం యాడ్ చేసేసుకుందాం. మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, వెజ్ బిర్యానీ మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, చిల్లీ పౌడర్, సాల్ట్ యాడ్ చేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకుందాం. అక్క మంచిగా కుకింగ్ చేస్తుంటే వెళ్ళి డిస్టర్బ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్న మిల్ మేకర్లో వాటర్ అంతా తీసేసి ఈ గ్రేవీలోకి యాడ్ చేసుకుందాం. అండ్ కొంచెం కర్డ్ వేసుకుందాం. ఈ గ్రేవీ మొత్తం థిక్గా అయిపోయిన తర్వాత రైస్ యాడ్ చేసుకుందాం. లేయర్గా రైస్ యాడ్ చేసుకుందాం. ఇందాక ఆనియన్స్ అని చెప్పాను చూడండి, ఇప్పుడు వేసుకోండి. ఆనియన్స్ అండ్ కొత్తిమీర లేయర్ టు లేయర్ వేసుకోండి. ఇంకా గీ వేసుకోండి పైన. కాసేపు దమ్ పెట్టేద్దాం. ఈ కార్తీక మాసంలో నాన్ వెజ్ అయితే ఎవరు తినరు కాబట్టి ఈ వెజ్ బిర్యానీ మాత్రం పక్కా ట్రై చేయండి, మస్తు ఉంది టేస్ట్. ఓకే బాయ్.